హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లా సెట్కి సంబంధించి ఇది నేను చెప్పబోయేది 2023 సెకండ్ పేజ్కి సంబంధించిన నోటిఫికేషన్. ఎప్పుడు వస్తుంది, ఎవరు అర్హులు, అలాగే కొన్ని లిటిగేషన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఎవరికైతే సీట్ రాలేదు అనుకుంటున్నారో సెకండ్ పేజ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. అయితే మనకి ఎప్పుడు వస్తుందంటే ఒక 1 వీక్, ఇప్పుడు 6వ తారీఖు మనకు డేట్ ఇచ్చారు జాయిన్ అవ్వడానికి. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ రోజు వదిలిపెట్టేసేయండి. కంగారు లేకుండా కాలేజ్ విజిట్ అనేది ఈరోజు చేసి మీకు నచ్చితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇప్పుడు జాయిన్ అవ్వకపోతే సెకండ్ పేజ్లో ఒకవేళ రాకపోయినట్లయితే టోటల్గా అన్ని కోల్పోతారు. ఆ విషయాలు కూడా మాట్లాడుకుందాము. అయితే రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి కూడా మనకు టైం ఉంది కాబట్టి రిలాక్స్డ్గా ఈరోజు కాలేజెస్ విజిట్ చేసేప్పుడు మాత్రమే జాయిన్ అవ్వండి. చాలామంది మంచి కాలేజెస్ అయినా అని అడుగుతున్నారు. ఇప్పుడు సీట్ రావడమే చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఏ కాలేజ్ అయినా సరే జాయిన్ అయ్యి మీకు మీరుగా చదువుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా కాంపిటీషన్ తెలంగాణలో ఉంది. చూస్తే 25,000 మంది పోటీ పడితే కేవలం 4,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి సీట్ వచ్చిన వాళ్ళు కొంచెం లక్ అని చెప్పుకోవాలి. అయితే మనకు ఒక 1 వీక్లో ఈ విధంగా నోటిఫికేషన్ సేమ్ వెబ్సైట్లో మనకు రావడం జరుగుతుంది. స్కెడ్యూల్ ఒక 1 వీక్లో ఫినిష్ చేసేస్తారు. ఫాస్ట్గానే ఇదంతా ఫినిష్ చేసేస్తారు. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ ఫస్ట్ ఫేజ్ కెన్ డైరెక్ట్లీ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ యాజ్ పర్ ద స్కెడ్యూల్. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ అన్నీ అయిపోయాయి, కానీ సెకండ్ పేజ్లో అంటే ఫస్ట్ పేజ్లో సీట్ రాకపోయినట్లయితే మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్లో పెట్టేసుకోవచ్చు. అంటే 16వ తారీఖు, ఇది లాస్ట్ ఇయర్ అనుకోండి, కానీ ఈ డేట్లో ఎప్పుడైతే జరుగుతుందో ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అనేది మీరు డైరెక్ట్గా అప్పుడు పెట్టేసుకోవచ్చు. ఇంకా ఎవరైతే ఫస్ట్ పేజ్లో టోటల్గా అన్ని మిస్ అయిపోయారో వాళ్ళు మాత్రం రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి. అలా ఇవన్నీ కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. మిగిలిన వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ 3 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ పేజ్ 2, ఎవరు పేజ్ 2కి వెళ్ళాలి అంటే ఇక్కడ 5 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ది, హూ సెక్యూర్డ్ ఏ సీట్ ఇన్ ఫేజ్ 1 వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అండ్ విష్ టు మూవ్ సమ్ అదర్ కాలేజ్. ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చింది కానీ వేరే కాలేజ్కి మేము వెళ్దాం అనుకుంటున్నాం అనే వాళ్ళు అయితే సెకండ్ పేజ్లోకి వెళ్ళొచ్చు. తర్వాత క్యాండిడేట్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ పేజ్ 1 వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ కుడ్ నాట్ సెక్యూర్ ఏ సీట్. ఫస్ట్ పేజ్లో పార్టిసిపేట్ చేసాం కానీ మాకు సీట్ రాలేదు అనుకునేవారు ఇప్పుడు సెకండ్ పేజ్లో అయితే పెట్టుకోవచ్చు. క్యాండిడేట్స్ హూ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇస్ ఫేజ్ 1 ఈవెన్ దో హీ కాల్డ్ ఫర్ కౌన్సిలింగ్. కాబట్టి అసలు టోటల్గా ఫేజ్ 1 అటెండ్ అవ్వలేకపోయిన వారు మొత్తం కూడా సెకండ్ పేజ్లో రావచ్చు. క్యాండిడేట్స్ హూ వేర్ అలాటెడ్ ఏ సీట్ బట్ డిడ్ రిపోర్ట్. కాబట్టి రిపోర్ట్ చేయని వాళ్ళు, సీట్ వచ్చింది కాలేజీలో అన్నీ వచ్చాయి కానీ అసలు రిపోర్ట్ చేయకుండా ఉండేవాళ్ళు మళ్ళీ సెకండ్ పేజ్లో అయితే పెట్టుకోవచ్చు. క్యాండిడేట్ అలాటెడ్ ఏ సీట్ ఇన్ పేజ్ 1 బట్ క్యాన్సిల్డ్ హిజ్ ఎయిర్ అడ్మిషన్. కాబట్టి ఆల్రెడీ వచ్చింది కానీ కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ అయినట్లయితే వారు కూడా సెకండ్ పేజ్లోకి అయితే రావచ్చు. 5 పాయింట్లు మళ్ళీ చదువుకోండి అర్థం కాకపోతే. కింద మళ్ళీ ఇంకొక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ ఎక్సర్సైజ్ ఫర్ ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బి కన్సిడర్ ఫర్ సెకండ్ ఫేజ్. కాబట్టి ఫస్ట్ ఏదైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో, కాలేజెస్ సెలక్షన్ పెట్టుకున్నారో అవి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవాలి సెకండ్ పేజ్లో. మళ్ళీ పాతయే ఉంటాయని అనుకోవద్దు, ఫ్రెష్గా పెట్టుకోవాలని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది సెకండ్ పాయింట్లో. థర్డ్ చూస్తే ఆల్రెడీ ప్రీవియస్ అలాట్మెంట్ కాలేజెస్ నాకు బాగానే వచ్చింది అనుకున్న వాళ్ళు సెకండ్ పేజ్లో మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఆ కాలేజీలో జాయిన్ అయ్యి ప్రొసీడ్ అయిపోతే సరిపోద్ది. మళ్ళీ వచ్చి సెకండ్ పేజ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఫోర్త్ ఏంటంటే, నేను కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అనేది చూసాం మనము. అందులోను అలాగే కాలేజెస్ లిస్ట్లోను ఈ రెండింటిలో బ్యాలెన్స్ చేసి చూస్తే కొన్ని కాలేజెస్లో సీట్లు ఒక 10-20 ఉంటాయి, కొన్ని కాలేజెస్లో టోటల్గా ఫిల్ అయిపోయి ఉంటాయి. ఇంకా ఖాళీలు లేవు అనేసి మనం అనుకుంటాము. అయినప్పటికీ మీరు సెకండ్ పేజ్లో అలాంటి కాలేజెస్లో ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే అలాగే స్లైడ్ ఇన్స్, క్యాన్సిలేషన్స్, కన్వర్షన్స్ వల్ల అక్కడ ఖాళీలు అనేది ఏర్పడతాయి. కాబట్టి మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఫుల్ అయిపోయాయి అని చెప్పి మీరు ఎవరు పెట్టుకోకుండా మానొద్దు అని అయితే ఇక్కడ కొన్ని నోట్ పాయింట్ అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీరందరూ కూడా సెకండ్ పేజ్లోకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం కిందకు వచ్చేసినట్లయితే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే, మీకు ఫస్ట్ పేజ్లో ఏ సీట్ రాలేదండి, అప్పుడు మీరు సెకండ్ పేజ్కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ సెకండ్ పేజ్లో వస్తే మీరు జాయిన్ అవుతారు, లేకపోతే ఇంకా నెక్స్ట్ ఇయర్ లేదా మేనేజ్మెంట్ ఏదో ట్రై చేస్తారు. కానీ ఇక్కడ సెకండ్ కేసు చూసినట్లయితే ఆల్రెడీ మీకు ఫస్ట్ పేజ్లో వచ్చింది కానీ ఆ కాలేజీలో మీరు రిపోర్ట్ చేయలేదు, అంటే జాయిన్ అవ్వలేదు. రిపోర్ట్ చేయకపోతే అది క్యాన్సిల్ అయిపోతుంది మనకు సీటు. అప్పుడు ఫస్ట్ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మీరు సెకండ్ పేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ సెకండ్ పేజ్లో మీకు సీట్ వచ్చింది అనుకుందాము, అప్పుడు ఇంక వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ పేజ్లో ఇంకా మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, మీరు నచ్చినా నచ్చకపోయినా సెకండ్ పేజ్లో వచ్చిన కాలేజీలో మాత్రమే చదువుకోవాలి అని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరొకటి ఏంటంటే, చాలామంది ఫస్ట్ పేజ్లో సీట్ వస్తుంది కానీ జాయిన్ అవ్వకుండా సెకండ్ పేజ్లో వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ
కానీ సెకండ్ పేజ్‌లో సీట్ రాకపోతే ఫస్ట్‌ది పోతుంది, సెకండ్‌ది పోతుంది. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. కాబట్టి నేనిచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ పేజ్‌లో మీకు నచ్చినా, నచ్చకపోయినా జాయిన్ అవ్వండి. ఫీ ఏదైతే ఉందో అది పే చేసేయండి. రియంబర్స్‌మెంట్ ఉంటే అది పెద్ద ప్రాబ్లమ్ లేదనుకుందాము. ఫీ పే చేసి అడ్మిషన్ ఫీజు కూడా మినిమమ్ ఒక రూ. 5,000 10,000 దాకా ఉంటది. అది కూడా పే చేయించుకుంటారు. మీరక్కడ జాయిన్ అయిపోతారు. అప్పుడు అయినా మీకు నచ్చకపోతే మీరు సెకండ్ పేజ్‌లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సెకండ్ పేజ్‌లో వస్తే మీరు మూవ్ అవ్వచ్చు. అంటే వాళ్ళ దగ్గర ఏదో ఒక విధంగా చేసి మేము ట్రాన్స్‌ఫర్ అవ్వాలనుకుంటున్నామని చెప్పి ఇంకా సెకండ్ పేజే మీకు ఫైనల్ అవుతుంది కాబట్టి సెకండ్ పేజ్‌లోకి వెళ్ళొచ్చు. ఒకవేళ సెకండ్ పేజ్‌లో రాకపోతే ఫస్ట్ పేజ్‌లోనే మీరు ఆల్రెడీ అడ్మిట్ అయ్యారు కాబట్టి కంటిన్యూ చేయొచ్చు. ఈ విధంగా మీకు ఎక్కడో ఒక చోట సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటది. అయితే సెకండ్ పేజ్‌లో పెట్టుకునేటప్పుడు మళ్ళీ ఫస్ట్ పేజ్‌లో ఉండే కాలేజ్ ఆప్షన్‌లో కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు సీట్ వచ్చింది కాబట్టి మళ్ళీ అదే సీట్ మీకు అలాట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కాలేజ్ వాళ్ళు ఒక నాటకం చేస్తారు. ఏంటంటే మీరు సెకండ్ పేజ్‌కి వెళ్లారనుకుందాము. అక్కడ రాకపోయినట్లయితే మళ్ళీ మీరు ఫస్ట్ పేజ్‌లో కంటిన్యూ అవుదామని వస్తారు. అప్పుడు ఆళ్ళు ఏం చెప్తారంటే మీరు సెకండ్ పేజ్‌కి వెళ్లారు కాబట్టి మేము ఫస్ట్ పేజ్ సీట్ అనేది క్యాన్సిల్ చేసేసాము అని చెప్పి చాలా మంది నాటకాలు ఆడేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది కొంచెం కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటది. ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క విధంగా కొందరు మళ్ళీ వెనక్కొచ్చేస్తే మళ్ళీ అడ్మిట్ చేసుకుంటారు. అంటే కంటిన్యూ చేస్తారు. కొంతమంది అయితే అది కూడా క్యాన్సిల్ చేసేసి మరి మీకు మిమ్మల్ని బయటికి పంపించేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సిట్యుయేషన్‌లో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మాక్సిమం ఫస్ట్ పేజ్‌లో ఉండే కాలేజ్‌లో అంటే ఫస్ట్ ఇప్పుడు వచ్చిన కాలేజ్‌లో కంటిన్యూ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే సీట్స్ అనేది అంత ఈజీగా రావట్లేదు. చాలా కష్టంగా ఉంది. కాబట్టి అది కంటిన్యూ చేయండి. అది మంచి కాలేజా, చెడ్డ కాలేజా, ఏ కాలేజ్ అయినా సరే మంచిదేనండి. మీరు ఎక్కడైనా సరే మీరే చదువుకోవాలని అయితే నేను చెప్తున్నాను. మరీ అంతగా నచ్చకపోయినట్లయితే అప్పుడు మీరు సెకండ్ పేజ్‌కి అయితే ట్రై చేసుకోండి. అయితే కాలేజ్‌లో జాయిన్ అయ్యేటప్పుడే మెల్లగా వాళ్ళని అడిగి చూడండి. సార్ ఇది నాకు కొంచెం దూరం అయ్యేటట్టు ఉంది. నేను సెకండ్ పేజ్‌లోకి వెళ్దాం అనుకుంటున్నాను. అప్పుడు నాది ఫస్ట్ పేజ్ క్యాన్సిల్ అవుతదా లేదా అని చెప్పి కాలేజ్‌లో మాత్రం అడగండి. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి ఒక వైజ్ డెసిషన్ అయితే మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మేము మళ్ళీ మీకు సెకండ్ పేజ్‌లో రాకపోతే ఫస్ట్‌ది కూడా క్యాన్సిల్ చేసేస్తాము అన్నారనుకుందాము. అప్పుడు ఫస్ట్‌లోనే కంటిన్యూ అయిపోండి. తర్వాత ఒకవేళ సెకండ్‌లో సీట్ వస్తే ఫస్ట్‌లో ఫీ పే చేశారు కదా! ఇదంతా మళ్ళీ సెకండ్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోతది. అది పెద్ద ప్రాబ్లమ్ లేదు. కానీ అడ్మిషన్ ఫీజెస్ అయితే ఏదైతే ఉన్నాయో అవి మళ్ళీ మీకు వెనక్కి ఇవ్వకపోవచ్చు. అంటే మీరు 5,000 10,000 ఎంతైతే కట్టారో అది కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వరు, కొందరు సగం ఇస్తారు. కాబట్టి అవి వెనక్కి రానట్టే అనేది మీరు లెక్కేసుకోవాలి. అలాగని అడగకుండా మానొద్దు. అడగండి. ఎంతో కొంత వాళ్ళు ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా కొంచెం కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటది గానీ రియాలిటీ అనేది ఇలా ఉంటది. కాబట్టి సెకండ్ ఫేజ్‌లోకి వెళ్ళండి. ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. వాళ్ళు డైరెక్ట్‌గా ఫీ కట్టకుండానే సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఎవరికైతే వచ్చిందో వాళ్ళు కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్‌లో రిపోర్ట్ చేయకపోతే ఇది పోతుంది. సెకండ్ ఫేజ్‌లో ఒకవేళ రాకపోతే అది పోతుంది. కాకపోతే పెట్టుకోవాలనుకుంటే నేను రిస్క్ చేస్తానంటే పెట్టుకోవచ్చు. సో పాయింట్ అయితే ఇది అర్థమైందనుకుంటున్నాను. ఏమైనా కామెంట్స్ ఉంటే కింద తెలియజేయండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను ఈ రోజంతా కూడా కొంచెం బిజీగా ఉంటాను. అయినా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.